నిఖిల్ 'కార్తికేయ 2' తర్వాత మళ్ళీ పాన్ ఇండియా రేంజ్లో దుమ్ము రేపేందుకు రెడీ అయ్యాడు. మొదటి ఫ్రేమ్ నుంచే మాస్, మిస్టిక్, మైథలాజికల్ ఫైర్ అన్నీ ఒకేసారి పేలాయి. ట్రైలర్ స్టార్ట్లో అయ్యప్ప శర్మ గారి డైలాగ్తోనే గూస్ బంప్స్ వస్తాయి. ఈ ఒక్క డైలాగ్తోనే ట్రైలర్ టోన్ సెట్ అయిపోయింది. రాజ్యంలో అంతర్యుద్ధం, రక్తపాతం, ద్రోహం, సింధూరం కోసం జరిగే ఒక మహా సంగ్రామం, ఇవన్నీ విజువల్స్ బ్లాస్ట్ అయ్యాయి. నిఖిల్ ఇప్పటివరకు ఎప్పుడు కనిపించని రఫ్, రగ్డ్, రాయల్ లుక్లో కనిపిస్తారు. స్వయంభూ పాత్రలో నిఖిల్ స్క్రీన్ మీద కనిపించిన తీరు, ఇది నిఖిల్ కాదు, ఇది యోధుడు అనిపించేలా ఉంది. బాడీ లాంగ్వేజ్, ఇంటెన్సిటీ, కళ్ళల్లోని ఆగ్రహం, ట్రైలర్కు హైలైట్ ఇదే. స్టోరీ హింట్, సింధూరం కోసం జరిగే మహాయుద్ధం. విలన్ మోటివ్ క్లియర్గా ఉంది, సింధూరం దక్కించుకోవాలి. కానీ దాన్ని కాపాడేది ఎవరు? అక్కడే స్వయంభూ ఎంట్రీ. కాలం కత్తై దూస్తే కాపాడే కవచం ఒకటి కావాలి కదా. ఇటువంటి డైలాగులు మాస్ ఆడియన్స్ను ఊపేస్తున్నాయి. టెక్నికల్ సైడ్ మాట్లాడుకుంటే కనుక గ్రాండ్, రిచ్, పాన్ ఇండియా లెవెల్ క్లియర్గా కనబడుతుంది. కేజీఎఫ్, సలార్ లాంటి మూవీస్కి కంపోజర్గా పనిచేసిన రవి బసుర్ బీజిఎం అయితే అదిరిపోయింది. ఓవరాల్ వెర్డిక్ట్, స్వయంభూ ట్రైలర్ ఒక్క మాటలో చెప్పాలంటే నిఖిల్ కెరీర్లోని బిగ్గెస్ట్ విజువల్ స్పెక్టికల్. మాస్ ప్లస్ మైథాలజీ ప్లస్ మిస్టరీ మిక్స్తో పాన్ ఇండియా ఆడియన్స్ను ఆకట్టుకునే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి.